వైసీపీ నేతలు శ్మశానాన్ని కూడా వదిలిపెట్టకుండా కబ్జా చేశారు. అయితే చిత్రంగా సొంత పార్టీ నేత ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం బయటపడింది. వివరాల్లోకి వెళ్తే కబ్జాకు కాదేది అనర్హం అన్నట్లు ఇప్పటి వరకు శాండ్, ల్యాండ్, మైన్స్ ఇలా ప్రతిదాన్ని దోచుకున్న వైసీపీ నేతలు చివరికి శ్మశానాన్ని కూడా వదల్లేదు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఉన్న శ్మశాన స్థలాన్ని వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీకి చెందిన మాజీ ఎంపీ బుట్టా రేణుకే ఈ అక్రమాన్ని బయటపెట్టారు. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎమ్మిగనూరు పట్టణంలో 1960లో అటకర్, కంసాలి, వడ్రంగి వర్గాలకు 2.87 ఎకరాల భూమిని ప్రభుత్వం శ్మశాన వాటికగా కేటాయించింది. తర్వాత అందులోనే 20 సెంట్ల భూమిని బ్రాహ్మణులకు ఇచ్చారు. అయితే జగన్మోహన్ రెడ్డి, రియల్ ఎస్టేట్ వ్యాపారి మునగాల సుధాకర్ రెడ్డి, కుమ్మరి వెంకటేష్, మాల నరసన్నలతో కలిసి రాజకీయ పలుకుబడి ఉపయోగించి దీన్ని కబ్జా చేశారు. వాస్తవానికి ఈ భూమి రెవెన్యూ రికార్డుల్లో గవర్నమెంట్ డ్రై ల్యాండ్ గా నమోదైంది. సర్వే నెంబర్లలో ఈ భూమి పంచాయతీ బోర్డు పేరుతో ఉండేది. గత తహసీల్దారు సహకారంతో వెంకటేష్, నరసన్న పేర్లపై అక్రమంగా ఆన్లైన్లోకి ఎక్కించారు. వీరు అంతటితో ఆగలేదు. 2022 ఫిబ్రవరిలో దొంగ రిజిస్ట్రేషన్ చేయించి ఎమ్మిగనూరు పట్టణ బ్యాంకులో ఈ శ్మశాన భూమిని తాకట్టు పెట్టి 5 లక్షలు లోన్ కూడా తీసుకున్నారు. ఇప్పుడు ఇంకా ఘోరంగా శ్మశానం చుట్టూ రాళ్లు పాతి ప్లాట్లు వేసి మున్సిపల్ అధికారుల అనుమతులు లేకుండానే అమ్మకాలు మొదలుపెట్టారు. ఈ అక్రమ భూమి విలువ దాదాపు 4 కోట్లు ఉంటుందని అంచనా. ఈ భూ కబ్జాలపై ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి, డీజీపీ, జిల్లా కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు మాజీ ఎంపీ బుట్టా రేణుక వెల్లడించారు.